లాస్ ఏంజల్స్ ఆందోళన తగ్గుముఖం పట్టలేదు, సరికదా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, సియోటెల్, డల్లాస్ తదితర ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరుగుతున్నాయి. అంతేకాదు అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అమెరికాలో హల్చల్ చేస్తోంది. దీన్ని సంక్షిప్తంగా ఐస్ అని కూడా అంటారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ మంత్రిత్వ శాఖ అధికారుల చర్యలకు నిరసనగా 4 రోజుల క్రితం లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అల్లర్లు ప్రారంభమై 4 రోజులైనా ఇప్పటికీ పరిస్థితి కుదుటపడలేదు. లాస్ ఏంజల్స్ లో ఇప్పటికీ అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. కాగా అమెరికాలో యాంటీ ఐస్ నిరసనలు మెల్లిమెల్లిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. శాన్ ఫ్రాన్సిస్కో, సియోటెల్, డల్లాస్, లూయిస్విల్లే, షికాగో తదితర ప్రాంతాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మంది ఆందోళనకారులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే న్యూయార్క్లోనూ అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే శాన్ ఫ్రాన్సిస్కో సివిక్ సెంటర్ దగ్గర తాజాగా వేలాది మంది ఆందోళనకారులు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చర్యలు నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. అలాగే ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కూడా ఆందోళనకారులు వ్యతిరేకించారు. కాగా వలసదారులపై ఇటీవల ట్రంప్ సర్కార్ కత్తి కట్టింది. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా లాస్ ఏంజల్స్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. తనిఖీలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే లాస్ ఏంజల్స్లోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరపడానికి ఒక కారణం ఉంది. లాస్ ఏంజల్స్లో నివాసం ఉండేవారిలో ఎక్కువ మంది లాటిన్ అమెరికన్ ప్రజలే. ఈ లాటిన్ అమెరికన్ల దగ్గర సహజంగా సరైన ధ్రువపత్రాలుండవు. దీంతో మొదటగా లాస్ ఏంజల్స్లోనే అధికారులు తనిఖీలు చేపట్టారు. లాస్ ఏంజల్స్లో పరిస్థితి అదుపు చేయడానికి వేలాదిగా నేషనల్ గార్డ్స్ను అక్కడికి తరలించింది ట్రంప్ సర్కార్. వాస్తవానికి నేషనల్ గార్డ్స్ అనేది ఒక హైబ్రిడ్ విధానం వంటిది. నేషనల్ గార్డ్స్ వ్యవస్థ అటు రాష్ట్ర, ఇటు ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. అవసరమైనప్పుడు గవర్నర్ల ఆదేశాలతో ఆయా రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపుతారు. అయితే ఈసారి అధ్యక్షుడిగా తనకున్న అరుదైన అధికారాలు ఉపయోగించి నేషనల్ గార్డ్స్ను లాస్ ఏంజల్స్ తరలించారు. అయితే అమెరికా చరిత్రలో ఇలా జరగటం 1965 తర్వాత ఇదే తొలిసారి. ఏమైనా యాంటీ ఐస్ ఆందోళనలు ఉక్కుపాదం తనిచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కట్టుబడి ఉన్నట్టే కనిపిస్తోంది.